ఒక భారీ పైరసీ సామ్రాజ్యాన్ని నిర్మించి ఏకంగా పోలీసులకే సవాళ్లు విసిరిన ఒక సైబర్ క్రిమినల్ కథ ఇది. తనను పట్టుకోమంటూ ఓపెన్గా ఛాలెంజ్ చేసిన తరువాత ఈ డిజిటల్ వేట ఎలా ముగిసిందో ఇప్పుడు చూద్దాం. ధైర్యముంటే పట్టుకోండి. ఇది ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి పోలీసులకు విసిరిన డైరెక్ట్ ఛాలెంజ్. అతని ధీమా, అహంకారం, టెక్నాలజీపై ఉన్న నమ్మకం అన్నీ ఈ ఒక్క మాటలో మనకు కనిపిస్తాయి. కాని ఆ సవాలుకు సమాధానం దొరికేసింది. నవంబర్ 2025లో వాళ్లు అతన్ని పట్టుకున్నారు. సంవత్సరాల పాటు పోలీసుల కళ్ళుగప్పి తిరిగిన ఈ డిజిటల్ వేట చివరికి ఎలా ముగిసిందో వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఆ పైరసీ కింగ్ పిన్ ఎలా పట్టుబడ్డాడు? ఇండియాలోనే అతిపెద్ద మూవీ పైరసీ నెట్వర్క్లో ఒకదాన్ని నడిపిన వ్యక్తి అరెస్ట్ వెనుక ఉన్న డ్రామా ఏంటో చూద్దాం. ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి నవంబర్ 2025 ఒక శుక్రవారం రాత్రి ఫ్రాన్స్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చాడు. అతను కూకట్పల్లిలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు. అంతే, పక్కా సమాచారంతో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు చుట్టుముట్టారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఆ ఒక్క అరెస్టుతో ఒక పెద్ద పైరసీ సామ్రాజ్యానికి తెరపడింది. సరే, ఈ అరెస్ట్ అంత పెద్ద విషయమా? అసలు ఈ పైరసీ వల్ల జరిగిన నష్టమెంత? దీని వెనుకున్న ఆర్థిక ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ నంబర్స్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. 24,000 కోట్ల రూపాయలు. మైండ్ బ్లోయింగ్ కదూ? ఐబొమ్మ పైరసీ వల్ల మన ఫిల్మ్ ప్రొడ్యూసర్లకు వాటిల్లిన నష్టమిది. ఈ సంఖ్య ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి. ఇది కేవలం నిర్మాతలకు జరిగిన నష్టమే కాదు, ఆ పరిశ్రమ మీద ఆధారపడి బతికే వేలాది మంది కార్మికుల జీవితాల మీద పడిన దెబ్బ అన్నమాట. ఈ భారీ నష్టాన్ని ఇంకాస్త లోతుగా చూస్తే కేవలం 2024లోనే మన తెలుగు చిత్ర పరిశ్రమకు 3,700 కోట్ల నష్టమొచ్చింది. ఇక 2023లో మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకైతే ఏకంగా 22,400 కోట్ల నష్టం. అంటే ఈ పైరసీ సమస్య ఎంత పెద్దదో ఈ అంకెలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. అసలు ఈ ఐబొమ్మ ఏంటి? ఎందుకింత పాపులర్ అయింది? సింపుల్, ఇది bapam.dev లాంటి కొన్ని వెబ్సైట్స్ నెట్వర్క్. దీని స్పెషాలిటీ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన రోజే అది హెచ్డీ క్వాలిటీతో ఫ్రీగా ఇచ్చేసేది. అందుకే జనాల్లో అంత క్రేజ్, ఇండస్ట్రీకి అంత డ్యామేజ్. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ ఇమ్మడి రవి కేవలం ఒక సైబర్ క్రిమినల్ మాత్రమే కాదు, పోలీసులనే ఆట పట్టించాడు. వాళ్లకు చిక్కకుండా ఒక డిజిటల్ దెయ్యంలా మారాడు. రవికి 2 జీవితాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసింది, ఇంకొకటి ఎవ్వరికీ తెలియని రహస్యం. బయటికి చూస్తే ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఈఆర్ ఇన్ఫోటెక్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ. చాలా గౌరవప్రదమైన జీవితం. కానీ తెరవెనుక ఫ్రాన్స్, కరేబియన్ దీవుల్లోంచి ఒక భారీ పైరసీ నెట్వర్క్ను నడుపుతున్న మాస్టర్ మైండ్, ఒక అంతర్జాతీయ నేరగాడు. అతని జర్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మంచి ఎడ్యుకేషనో, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరీరో అంతా పర్ఫెక్ట్. కానీ ఉన్నట్టుండి తన ఐడెంటిటీని మొత్తం మార్చేసి ఫుల్ టైం పైరసీలోకి దిగిపోయాడు. గ్లోబల్ ఆపరేషన్స్ నడుపుతూ చివరికి తెలంగాణ పోలీసులకే ఛాలెంజ్ విసిరే స్థాయికి వెళ్లాడు. అతని ఆపరేషన్స్ ఏమీ సింపుల్ కాదు, చాలా సొఫిస్టికేటెడ్. అతను ఒక సాధారణ పైరేట్ కాదు, ఒక స్కిల్డ్ హ్యాకర్. పెద్ద పెద్ద ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల హై సెక్యూరిటీ సర్వర్లనే హ్యాక్ చేశాడు. డిఆర్ఎం లాంటి టెక్నాలజీని కూడా బైపాస్ చేశాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 65 వెబ్సైట్ల నెట్వర్క్ నడిపాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా కోట్ల సంపాదించాడు. ఇక తన లొకేషన్ తెలియకుండా ఉండటానికి కరీబియన్, నెదర్లాండ్స్లో ప్రాక్సీ సర్వర్లు వాడాడు. అంటే ఒక పక్కా ప్లాన్తోనే ఇదంతా చేశాడు. ఇంత తెలివైన వాణ్ణి పోలీసులు ఎలా పట్టుకున్నారు? వాళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా హైటెక్ పద్ధతులు ఉపయోగించారు. కానీ ఈ డిజిటల్ వేటకు ముగింపు పలికింది మాత్రం టెక్నాలజీ కాదు, ఒక ఊహించని చాలా పర్సనల్ ట్విస్ట్ అన్నమాట. సైబర్ క్రైమ్ పోలీసులు చాలా పద్ధతిగా వెళ్లారు. ముందుగా అతని ఆఫ్షోర్ సర్వర్లు ఎక్కడెక్కడున్నాయో ట్రేస్ చేశారు. తర్వాత స్పెషల్ సాఫ్ట్వేర్తో ఐబొమ్మ వెబ్సైట్ను 24/7 మానిటర్ చేశారు. డబ్బు ఎక్కడ్నుంచి వస్తుందో కూడా ఫాలో అయ్యారు. చివరికి ఒక బెట్టింగ్ యాప్ నుంచి హైదరాబాద్లోని అతని ఫ్లాట్కి పేమెంట్ జరిగినట్టు ఒక ఐపీ అడ్రస్ ద్వారా కనిపెట్టారు. అంతా సెట్ అయింది. కానీ ఇంకా ఏదో మిస్సింగ్. ఆ చివరి ముక్క, ఆ ఫైనల్ పీస్ ఆఫ్ పజిల్, అది టెక్నాలజీ ఇవ్వలేదు. అది చాలా పర్సనల్. అసలు ట్విస్ట్ ఏంటంటే రవి ఫ్రాన్స్ నుంచి
హైదరాబాదొస్తున్నాడనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. ఎక్కడ్నుంచో తెలుసా? తన భార్య దగ్గరనుంచి. వాళ్ళిద్దరూ విడిపోయారు. విడాకుల గురించి మాట్లాడటానికొస్తున్నాడు. అదే టైంలో ఆమె పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది సంగతి. సరే, రవి అయితే అరెస్ట్ అయ్యాడు. కాని ఆ తరువాతే అసలు చర్చ మొదలైంది. రవి ఒక విలనా, లేక కొంతమంది అనుకుంటున్నట్టు రాబిన్హుడ్ లాంటోడా? ఈ విషయంపై పెద్ద చర్చే నడిచింది. ఒకవైపు చూస్తే ఇండస్ట్రీకి 24,000 కోట్ల నష్టం కలిగించిన చట్టాన్ని ఎగతాళి చేసిన నేరగాడు. ఇది విలన్ వెర్షన్. కాని ఇంకోవైపు వాదనేంటంటే, సినిమా టికెట్ల రేట్లు మండిపోతున్న టైంలో అతనందరికీ కొత్త సినిమాలు ఫ్రీగా అందుబాటులోకి తెచ్చాడు. అందుకే చాలామంది అతన్ని ఒక హీరోలా చూశారు. సోషల్ మీడియాలో రవి ఫ్యాన్ క్లబ్ లాంటివి కూడా క్రియేట్ అయ్యాయంటే ఆలోచించండి. ఇప్పుడు ఈ పైరసీ సామ్రాజ్యం కూలిపోయింది. మరి ఇంతటితో సినిమా పైరసీ ఆగిపోతుందా? లేక రవిలాంటి వాళ్లు కొత్త రూపాల్లో మళ్లీ పుట్టుకొస్తారా? డిజిటల్ కంటెంట్ భద్రత విషయంలో ఈ సంఘటన మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది.